సో వెబ్స్ ఆఫ్ స్టేట్ అంటే ఒక సబ్జెక్ట్ యొక్క ఉండడాన్ని ఉండడం ఉండడం అంటే ఏంటంటే ఉండడం అంటే ఏంటంటే ఉండుట. యాక్చువల్గా ఉండడం కూడా కాదు, ఉండుట కరెక్ట్గా చెప్పాలండి. ఉండుట ఉండుట అంటే ఏంటి? నేను ఇక్కడ ఉన్నాను, అతడు ఇక్కడ ఉన్నాడు. బి అంటాం అనమాట. బి హియర్ అంటే ఏంటి? ఇక్కడ ఉండు అంటాం కదా, అలా బి. దీన్నే బి ఫార్మ్స్ అని కూడా అంటాం, వీటిని బి ఫార్మ్స్ అని కూడా అంటాం అనమాట. ఓకే. సో ఎవరి యొక్క ఉండడం? సబ్జెక్ట్ యొక్క ఉండడం. సబ్జెక్ట్ యొక్క ఉండడం. సో సబ్జెక్ట్ యొక్క ఉండడం అంటే ఏంటంటే అతడు ఇక్కడ ఉన్నాడు. చూడండి, నేను తెలుగులో రాస్తాను. అతడు ఇక్కడ ఉన్నాడు. అతడు ఇక్కడ ఉన్నాడు. ఆ, ఎప్పుడు? ఇప్పుడు. చెప్పండి అందరూ ఒక్కసారి తెలుగులో. అతడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. అతడు ఇక్కడ ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ వెర్బ్ ఏంటంటే ఉన్నాడు అనేటువంటి వెర్బ్ అన్నమాట. మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, రైట్. Yes. నేను ఇప్పుడు ఇంకొక సెంటెన్స్ రాస్తాను, జాగ్రత్తగా చూడండి. అతడు రేపు నా తెలుగు లెజిబుల్ గానే ఉందిగా, అర్థమవుతుంది కదా నేను రాసే తెలుగు? యా, అర్థం. అర్థమవుతుంది సార్. అతడు రేపు ఇక్కడ ఉంటాడు. అతడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, అతడు రేపు ఇక్కడ ఉంటాడు. అతడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, అతడు రేపు ఇక్కడ ఉంటాడు. అతడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, అతడు రేపు ఇక్కడ అతడు ఉంటాడు. రేపు ఇక్కడ ఉంటాడు. ఇప్పుడు అతడు నేను రేపు చెప్పేది ఇక్కడ జాగ్రత్తగా ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. అతడు అన్నానండి, ఓకే. అతడు అన్నాను, ఇప్పుడు అన్నాను, ఇక్కడ ఉన్నాడు అన్నాను. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇప్పుడు అనే పదం చూస్తారు. ఇక్కడ ఇప్పుడు, ఇప్పుడు అనే పదము ఈ రేపు అయింది. ఇప్పుడు అనే పదము ఏమైంది? రేపు అయింది. అంటే ఇప్పుడు అనేటువంటి మాటని రేపు అనే మాటగా మార్చినందువల్ల ఇక్కడ ఉన్నాడు కాస్త ఇక్కడ ఉంటాడు అయిందా లేదా? అవునా కదా యా, మీకు? యా సార్. సో అంటే ఏంటి? ఒక టేబుల్ తయారు చేస్తాను, జాగ్రత్తగా చూడండి. టేబుల్ ఈ టేబుల్ ఇలా డ్రా చేస్తాను నేను. ఇలా ఒక టేబుల్ డ్రా చేసిన తర్వాత నేను ఇలా డ్రా చేశాను. ఒకవైపు టైం అని రాసా. అంటే వెర్బ్ అనేటువంటిది వెబ్స్ ఆఫ్ స్టేట్ అంటే ఉండడం. ఒక సబ్జెక్ట్ యొక్క ఉండడం అనేటువంటిది యూనో ఈ ఈ టైం పై ఆధారపడుతుందా లేదా? టైం ఇప్పుడు రేపు అంటే టైం పై ఆధారపడిందా లేదా? ఇప్పుడు అంటే ప్రెసెంట్ అనమాట. టైం ఎన్ని రకాలు? 3 రకాలు ఉంటాయి. చెప్పండి ఎన్ని రకాలు? ప్రెసెంట్. 3 రకాలు. Present, past, future. యా, వెరీ గుడ్. ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్. వెరీ గుడ్. ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్. Future. యా, వెరీ గుడ్. సో ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్. టైం అనేటువంటిది ప్రెసెంట్లో ఉంటుంది, పాస్ట్లో ఉంటుంది, ఫ్యూచర్లో. అంటే టైం బట్టి వెర్బ్ మారుతుందన్న విషయం మీరు అబ్జర్వ్ చేశారా లేదా? యా సార్. సార్. యా. ఇంకొక చిన్న చేంజ్ చేస్తాను చూడు. అతడు తీసేసి, అతడు అంటే సబ్జెక్ట్ కదా, ఈ సబ్జెక్ట్ని తీసేసి వారు అన్నానండి. ఓకే, అప్పుడు ఏమైంది మనకి? అతడు, ఒక్క నిమిషం, అతడు ఎక్కడి నుంచి వద్దాం. ఓకే, ఇక్కడేమో వారు అని రాద్దాం.
ఇప్పుడు ఏంటి చెప్పండి, చేంజ్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఇప్పుడు ఉంది, ఇక్కడ ఇప్పుడు ఉంది. ఓకే, సో కాబట్టి చేంజ్ ఎక్కడ ఉంది? ఇక్కడ అతడు కాస్త వారు అయింది. మిగతాదంతా సేమ్ కదా. సబ్జెక్ట్ చేంజ్ అయింది. సబ్జెక్ట్ చేంజ్ అయింది. ఇక్కడ ఏం మాట్లాడతాం చెప్పండి, మీరు తెలుగు వచ్చు కదా, చెప్పండి. వారు రేపు. స్టక్ అయింది సార్. హలో, నా వాయిస్ Yeah. క్లియర్గానే ఉందిగా? క్లియర్ ఉంది. స్క్రీన్ వస్తుందా? వస్తుంది. అమ్మ చూడమ్మా ఝాన్సీ. స్టక్ అయింది సార్. హలో, మీది ఒక్కసారి మీదే స్లోగా ఉన్నట్టుంది. నెట్ చూడండి అమ్మా ఒకసారి. నెట్ ఉంది సార్. మరి ఇక్కడ వెలగదూరు సిగ్నల్ స్లో వస్తుంది. ఓకే, పార్వతి గారు, పార్వతి గారు, మీకు స్క్రీన్ కనబడుతుందా? పార్వతి గారు, షరీఫ్ గారు, మీకు క్లియర్గా కనబడుతుందా స్క్రీన్? క్లియర్గానే ఉంది సార్ నాకు. అంటే ఇప్పుడు నేను రాసేది చూడండి ఒకసారి, నేను డ్రా చేస్తాను. కనబడుతుందా? కనిపిస్తుంది సార్. కనిపిస్తుంది. ఓకే, సో వారు ఇప్పుడు ఇక్కడ ఏమనాలి అంటే అతడు కాస్త ఉన్నారు కదా. అవును సార్. యా, చూడండి ఇక్కడ డూ కాస్త ఇక్కడ ఏమైంది? రూ అయిందా లేదా? అయింది సార్. అంటే ఏంటి, ఒకవైపు టైం మారుతుంటే వెర్బ్ మారుతుంది, ఒకవైపు ఏమో సబ్జెక్ట్ మారుతుంటే ఏంటి, సబ్జెక్ట్ మారుతుంటే కూడా వెర్బ్ మారుతుంది అనమాట. అవునా కదా? అంటే వెర్బ్ అనేటువంటిది టైం పైన సబ్జెక్ట్ పైన ఆధారపడుతుంది. సబ్జెక్ట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి చెప్పిన? ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఐ, వి, యు, దే, హీ, షీట్. ఐ, వి, యు, దే, హీ, షీట్. ఐ, వి, యు, దే, హీ, షీట్. నాగబాబు గారు స్క్రీన్ క్లియర్ గా కనబడుతుంది కదా? వాయిస్ అది బాగానే ఉందా? క్లియర్ గానే ఉంది సార్ మాకైతే. వస్తుంది. ఓకే, సో ఐ, వి, యు, దే, హీ, షీట్. ఐ, వి, యు, దే, హీ, షీట్. ఇందుకు ఏంటి, ఐ వచ్చినప్పుడు ఏంటంటే జాగ్రత్తగా చూడండి. ఐ వచ్చినప్పుడు యామ్ అంటాం. చెప్పండి, అయామ్. మరి ఎలాగైతే తెలుగులో ఉన్నాడు ఉన్నారు అని మారిపోతుందో, ఓకే, ఉంటాడు ఉన్నాడు అంటే ప్రజెంట్ నుంచి ఫ్యూచర్ మారుతుంటే ఉన్నాడు కాస్త ఉంటాడు అవుతుంది. సబ్జెక్ట్ ఏమో ఒకవైపు సబ్జెక్ట్ మారుతుంటే అతడు కాస్త వారు అవుతుంటే ఉన్నాడు కాస్త ఉన్నారు అవుతుంది. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. సో ద verb depends on the subject and the time. Do you all agree? ఒప్పుకుంటారా? ఝాన్సీ, do you agree? ఎస్ సార్. The verb depends on subject. ఒకవైపు సబ్జెక్ట్ పైన టైం పైన ఆధారపడుతుంది అనమాట. ఓకే, చూడండి ఒకసారి జాగ్రత్తగా వినండి. అయామ్, చూడండి, అయామ్. సో వి యూదేలు వచ్చినప్పుడు ఏమొస్తుందంటే we are here. చెప్పండి, we are here. we are, you are, they are. ఈ షీట్లు వచ్చినప్పుడు ఈజ్ వస్తుంది. అంటే మీకు తెలుసు, ఇవన్నీ మీకు తెలుసు, తెలిసినా తెలియపోయినా ఒక ఆర్డర్ అనమాట. ఓకే, ఇది సబ్జెక్ట్ ఎలా తయారు చేస్తాము, మనం ఈ రకంగా సబ్జెక్ట్ తయారవుతుంది, మనం ఈ రకంగా సెంటెన్సెస్ తయారు చేస్తాము అనేటువంటి ఒక క్లారిటీతో, ఒక కన్ఫర్మేషన్తో మనం నేర్చుకుంటాం అనమాట. ఓకే, ఒక అరేంజ్మెంట్ అనమాట. మొత్తం ఇది సబ్జెక్ట్, అమ్మయ్య నాకు అన్నీ తెలిసినాయి అనే ఫీలింగ్ కోసం అనమాట. తెలిసినవి ఉంటాయి, తెలియనివి ఉంటాయి. మీకు ఐ వచ్చినప్పుడు యామని తెలియచ్చు, కానీ ఇక్కడ ఏంటంటే సందర్భానికి తగ్గట్టుగా మనం మాట్లాడాలి. మెయిన్గా మాట్లాడడం అనేది ఇంపార్టెంట్ అనమాట. మాట్లాడడంలో రావాలంటే దానికి ఏంటంటే బాగా ఓరల్ ట్రైనింగ్ కావాలన్నమాట. పైకి పలక నేను చేయిస్తాను, ఎక్సర్సైజెస్ చేయిస్తా, అవి చేయించాలంటే ముందు ఇవి తెలియాలి. సో ఇప్పుడు ఐ ఆమ్ హియర్, వీఆర్ హియర్, యు ఆర్ హియర్, దే ఆర్ హియర్, హీ ఈస్ హియర్, షీ ఈస్ హియర్, ఇట్ ఈస్ హియర్. చెప్పండి, ఐ ఆమ్ హియర్, I am here. we are here, We are here. you are here, they are here, he is Here. here, They she are is here. here, it is He here. is here. She is here. It is here. It is here. I am here, we are here, you are here, they are here, he is here, she is here, it is here. I am, we are, you are, they are, he is, she is, it is. చెప్పండి, చెప్తున్నారు. I am, I am. we are, We are. you are, You are. they are, They are. he is, He is. she is, She is. it is. It is. పార్వతి గారు, ఓకే, I am, we are, you are, they are, he is, she is, it is. మరి చెప్పాలి, I am, we are, you are, there, he, she is, it is.
I I am, am, we are, we you are, are, they you are, are, they he are, is, she is, he it is, is. she is, it Teacher. is. మరి I am, we are, you are, they are, he is, she is, it is. మళ్ళీ I am, we are, you I are, they am, are. we are, you are, they They are, are, he is, she he is, it is. is, it is. I am, we are, you are, they are, he is, she is, it is. I am, I am, we are, you are, they are, he is, she is, it is. I am, we are, you are, they are, he is, she is, it is. చెప్పాలి. I am, we are, you are, they are, he is, she is, it is. అదే it is. నోరు తిరగాలి అన్నమాట. ఇంకా నోరు తిరగాలి. మీరు కూడా వాళ్ళు ప్రాక్టీస్ I am, we are, you are, they are, he is, she I is, am, it we is. are, you are, they are, he is, she is, it is. అంతే ఇవాళ. I am, ఓకే. I we are, am, you we are, are, you they are, are, they he are, is, he is, she he is, is, it it is. is. I am, వెరీ గుడ్, we వెరీ are, గుడ్. you are, they are, he is, You are, she they is, are, it he is. అంటే is, ఇప్పుడు she నేను is, it చెప్తాను ఒకసారి ఏంటండి. ఐ ఆమ్ హియర్ అంటే నేను ఇక్కడ ఉన్నాను చెప్పాలి తెలుగులో. ఐ ఆమ్ హియర్ అంటే ఏంటి? నేను ఇక్కడ నేను ఉన్నాను. ఇక్కడ ఉన్నాను. వి ఆర్ హియర్ అంటే మేము ఇక్కడ ఉన్నాము. మేము ఇక్కడ ఉన్నాము. మేము ఇక్కడ ఉన్నాము. దే ఆర్ హియర్ అంటే వారు ఇక్కడ ఉన్నారు. వారు ఇక్కడ ఉన్నారు. దే ఆర్ హియర్ అంటే యు వారు ఆర్ హియర్ అంటే యు ఆర్ హియర్ అంటే నీవు ఇక్కడ ఉన్నావు అని అర్థం. మేము ఇక్కడ ఉన్నాము. హీ ఈస్ హియర్ అంటే అతడు ఇక్కడ ఉన్నాడు చెప్పాలి. అతడు ఇక్కడ ఉన్నాడు. షీ ఈస్ హియర్ అంటే ఆమె ఇక్కడ ఉన్నది. ఆమె ఇక్కడ ఉన్నది. ఇట్ ఈస్ హియర్ అంటే అతడు ఇక్కడ ఉన్నాడు. ఇట్ ఈస్ హియర్ అంటే అదే హీ ఈస్ హియర్ అంటే అతడు ఇక్కడ ఉన్నాడు. అతడు ఇక్కడ ఉన్నాడు. హీ ఈస్ హియర్. చెప్పండి సార్. అది ఇక్కడ ఉన్నది. అది ఇక్కడ ఉన్నది. అది ఇక్కడ ఉన్నది. ఓకే. ఇట్ అంటే అది ఇది కదా. అది ఇది. ఓకే. ఇది ఇక్కడ ఉన్నది. అది ఇక్కడ ఉంది. యా. సో ఐ ఆమ్, వి ఆర్, యు ఆర్ దేర్, హీ షీ ఇస్ ఇట్ ఇస్. ఓకే. నెక్స్ట్ చూడండి ఒకసారి. ఐ వచ్చినప్పుడు ఏమొస్తుందంటే పాస్ట్ లో వాజ్ వస్తుంది అన్నమాట. ఐ వచ్చినప్పుడు ఏమొస్తుంది? వాజ్. ఈ షీట్ లో వచ్చినప్పుడు కూడా వాజ్ వస్తుంది. పాస్ట్ కొంచెం చేంజ్ ఉంటుంది అన్నమాట. ఐ వచ్చినప్పుడు వాజ్ వస్తుంది. ఈ షీట్ లో వచ్చినప్పుడు కూడా వాజ్ వస్తుంది అన్నమాట. అర్థమైందా? యా చెప్పండి. ఐ వాజ్, హీ వాజ్, షీ వాజ్, ఇట్ వాజ్. అయితే వియుదేలు వచ్చినప్పుడు వర్ వస్తుంది అన్నమాట. వియుదేలు వచ్చినప్పుడు ఏమొస్తుంది? వర్. ఓకే. యా వర్. చెప్పండి. నేను చెప్పినట్టు ఐ వాజ్, వి వర్, యు వర్, దే వర్. ఐ వాజ్, వి వర్, యు వర్, దే వర్. హీ వాజ్, షీ వాజ్, ఇట్ వాజ్. మళ్ళీ ఐ వాజ్, వి వర్, యు వర్, దే వర్, హీ వాజ్, షీ వాజ్, ఇట్ వాజ్. చెప్పాలి మళ్ళీ. I was, we were, you were, it was, it was. I was, we were, you were, they were, he was, she was, it was. We were, you were, they were. He was, it was. I was, you were, We were, they were. I was, we were, you were, they were, he was, she was, it was. Mali. I was, we were, you were. I was, we were, you were, they were, he was, she was, it was. I was, we were, he was, she was, it was. I was, we were, I was, we were, you were, they were, he was, she was, it was. బాగా అలవాటు పడాలి. నేను కూడా మీకు అలవాటు చేస్తాను. అయితే ఇంకా థర్డ్ తీసుకుంటే చూడండి, అన్నిటికీ విల్ బి నేను ఉంటా అంటే ఇక్కడ ఇంకోటి ఐ వాజ్ హియర్ అంటే నిన్న నేను ఇక్కడ ఉన్నాను చెప్పండి. అంటే నిన్న అనుకోండి పాస్ట్ ని. ఓకే. సో నిన్న నేను ఇక్కడ ఉన్నాను చెప్పండి. ఐ వాజ్ హియర్ అంటే ఏంటి? వి వర్ హియర్ అంటే నిన్న మేము ఇక్కడ ఉన్నాము. సో యు వర్ హియర్ అంటే నిన్న మీరు ఇక్కడ ఉన్నారు. దేవర్ హియర్ అంటే వారు నిన్న ఇక్కడ ఉన్నారు. హీ వాజ్ హియర్ అంటే అతడు నిన్న ఉన్నాడు. షీ వాజ్ హియర్ అంటే ఆమె నిన్న ఇక్కడ ఉంది. ఇట్ వాజ్ హియర్ అంటే అది ఇక్కడ నిన్న ఉంది.
సో ఫ్యూచర్లో అన్నీ కూడా విల్ బి హ్యాపీ. ఏదైనా సరే విల్ బి. షెల్ కూడా కాదు. షెల్ ఎక్కడ వాడాలో నేనే చెప్తాను మీకు. అది అవుట్డేటెడ్. అది లేటెస్ట్గా యూనో విల్ బి వాడాలి అన్నిటికీ కూడా. ఐ విల్ బి, వీ విల్ బి, యూ విల్ బి, దే విల్ బి, హీ విల్ బి, షీ విల్ బి, ఇట్ విల్ బి. అయితే ఇది ఇంకేం ప్రాక్టీస్ అవసరంలా, ఎందుకంటే అన్నిటికీ విల్ బియే కదా. Yeah. ఐ విల్ బి, వీ విల్ బి, యూ విల్ బి, దే విల్ బి, హీ విల్ బి, షీ విల్ బి, ఇట్ విల్ బి. చెప్పాలి. ఐ విల్ బి I ఒకసారి I will will be, be, we you will will be, be, you will be, you they will will be, be, they will he be, will he be, she will will be, be, it it will will be. be, it will అయితే be. ఈ టేబుల్ I will అంతా be, గుర్తుపెట్టుకోవడం. ఈ టేబుల్ అంతా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఈ టేబుల్ అలాగే మైండ్ లో గుర్తుండిపోవాలా సార్ ఈ టేబులింగ్ ఇలా? ఈ టేబుల్ అంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. నేను మీకు ఏం చేస్తానంటే స్ట్రక్చర్స్ రూపంలో మార్చి చెప్తాను అనమాట. ఓకే. ఒకసారి చూడండి. ఇప్పుడు నేను స్ట్రక్చర్స్ చెప్తాను. అవే కదా అందుకే మీకు. ఓకే. ఒకసారి చూడండి. ఇప్పుడు నేను ఏమంటానంటే, ఇప్పుడు ఇదంతా గుర్తుపెట్టుకునే బదులు మీరు ఏంటంటే దీని బదులు మనం ఏమంటామంటే యామ్ ఈజ్ ఆర్ అంటాం. అవునా కదా? చెప్పండి. యామ్ Yeah, ఈజ్ ఆర్ Miss. చెప్పాలి. యామ్ ఈజ్ ఆర్, Yamizar, యామ్ ఈజ్ ఆర్, యామ్ ఈజ్ ఆర్ అనేయండి. యామ్ ఈజ్ ఆర్, Yamizar, యామ్ ఈజ్ ఆర్, Yamizar, యామ్ ఈజ్ ఆర్, యామ్ ఈజ్ ఆర్. Yamizar, 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 Yamizar. పాస్ట్ లో వచ్చేసరికి వాజ్ వర్, వాజ్ వర్, వాజ్ వర్ చెప్పాలి. ఫ్యూచర్ లో వచ్చేసరికి విల్ బి, విల్ బి, విల్ బి చెప్పాలి. ఫ్యూచర్ లో Will be, వచ్చేసరికి will be, will be, will be, will be. ఫ్యూచర్ లో వచ్చేసరికి విల్ బి, విల్ బి, విల్ బి. యామిజార్, వజ్వర్, విల్ బి చెప్పాలి. యామిజార్, Yamizar, విల్ బి. యామిజార్, వజ్వర్, విల్ బి. యామిజార్, వజ్వర్, విల్ బి. అయితే నేను ఏమంటానంటే ఇవి వెబ్సే కదండి. వీటిని వెబ్సే కదా అంటాం మనం. అవునా? నేను బేసిక్ స్ట్రక్చర్ ఏమని చెప్పాను? సబ్జెక్ట్ ప్లస్ be వెబ్ ప్లస్ plus ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్. object. Yes, sir. సో నేను ఏమంటానంటే ఇటువైపు సబ్జెక్ట్ రాశాను, ఇటువైపు ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఐల్ బి టీచింగ్ యూ లేటర్. ఓకే. ఇన్ వెరీ షార్ట్లీ ఐల్ బి టీచింగ్ యూ వెరీ షార్ట్లీ. ఓకే. రైట్. చెప్తానన్నారు. ఏది సబ్జెక్ట్ చెప్తానన్నారు కదా సార్. సబ్జెక్ట్ మీకు ఇంకా కొత్త వాళ్ళు వస్తారు. మిస్ అయిన వాళ్ళందరికీ మళ్ళీ అన్ని చెప్పుకోవాలి క్లాసెస్. ఇంకో 2-3 వస్తారు మనకి మండే ట్యూస్డేస్లో. ఓకే. యా, అప్పుడు మీ అందరికీ కలిపి మిస్ అయిన క్లాసెస్ ఒకసారి పెడతానమ్మా. సరేనా? ఓకే సార్. ఓకే. సబ్జెక్ట్స్ ఏం లేదు. సబ్జెక్ట్స్ అండ్ ఐవి యూదే హీ షుడ్ గుర్తుపెట్టుకోండి. ఎవరిని ఉద్దేశించి అయితే సెంటెన్స్ తయారు చేస్తామో అటువంటి వ్యక్తి, వ్యక్తులు, వస్తువులు సబ్జెక్ట్స్ అంటాం. సబ్జెక్ట్స్ కెన్ బి ఐ, వి, యూ, దే, హీ, షీట్ అనమాట. ఓకే. అది జస్ట్ బేసిక్ అండర్స్టాండింగ్. అది నేను మీకు మళ్ళీ మీకు 2 క్లాసెస్ పెండింగ్ ఉన్నాయి. ఓకే. సో యా, ఆ 2 క్లాసెస్ నేను ఇంకా ఇంకో 2 వస్తే 2 కానీ 3 కానీ వస్తారు మనకి మండే ట్యూస్డేలో. వాళ్ళు వచ్చిన తర్వాత మీ అందరికీ కలిపి చెప్తారు. సరేనా? ఓకే సార్. యా. సో సబ్జెక్ట్ ప్లస్ విల్ బి ప్లస్ ఆబ్జెక్ట్. ఎస్. ఇప్పుడు ఏంటంటే విషయం చూడండి ఒకసారి. ఇది మనకి స్ట్రక్చర్ నెంబర్ 1 అనమాట. ఇదేమో స్ట్రక్చర్ నెంబర్ 2, ఇదేమో స్ట్రక్చర్ నెంబర్ 3. అర్థమైందా లేదా? ఇంకా నేను మీకు 26 స్ట్రక్చర్స్ బాకీ అనమాట. 23 23 స్ట్రక్చర్స్ బాకీ అన్నమాట. అయితే ఏంటిది? ప్రెసెంట్ లో ఉండడం. ఇదేంటంటే ప్రెసెంట్ లో ఉండడం. ప్రెసెంట్ అని చిన్నగా రాస్తున్నాం. ఇది పాస్ట్ లో ఉండడం. ఇది ఫ్యూచర్ లో ఉండడం. అయితే మనకి కనిపించడం లేదు సార్. ఎక్కడ రాశారు సార్? మీరు స్క్రీన్ ని జూమ్ ఇన్ చేసుకోండి. చిన్నగా చేసుకోండి స్క్రీన్ ని. చిన్నగానే చేసి చూడండి. చిన్నగా చేయండి స్క్రీన్. చిన్నగా చేసాం. ఆబ్జెక్ట్ వరకే కనిపిస్తుంది. మీకా? ఓకే. మీకు కనబడుతుందా? మిగతా వాళ్ళకి కనబడుతుంది సార్. కనిపిస్తుంది. చూడండి. పక్కకి జరపండి ఒకసారి. ఝాన్సీ స్క్రీన్ పక్కకి అంటే మెంబర్స్ కనిపిస్తుంది సార్. కొంచెం పక్కకి జరిపితే కొంచెం కనిపిస్తుంది. ఓకే. అదే మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఓకే. ఓకే. సో కింద రాయాలి. స్పేస్ సరిపోదని అక్కడ రాసా. ఓకే, నో ప్రాబ్లం. కలర్ మార్చుతా. ఇప్పుడు ఏంటంటే ఎగ్జాంపుల్ తీసుకుంటా అండి. సబ్జెక్ట్
సబ్జెక్ట్ విషయానికి వస్తే చూడండి ఒకసారి. సబ్జెక్ట్ విషయానికి వస్తే జాగ్రత్తగా వినండి. సబ్జెక్ట్ విషయానికి వస్తే చంద్రబాబు, ఇప్పుడు మన సీఎం ఎవరండి? చంద్రబాబు కదా. ఎస్ సార్. ఓకే, చంద్రబాబుని అంటే పేరు రాయడం స్పేస్ తక్కువగా ఉంది కాబట్టి సిబిఎన్ అంటాం. సిబిఎన్ అంటే చంద్రబాబు నాయుడు అంతే కదా, సిబిఎన్ అంటే. సో చంద్రబాబు అంటే ఎవరండి? హీయే కదా. ఓకే, బాగుంది. అంటే యా హీ. ప్రెసెంట్ లో ఓకే, ప్రెసెంట్ లో ఏమొస్తుందండి? ఈజ్ వస్తుంది. హీకి ప్రెసెంట్ లో ఏమొచ్చింది? ఈజ్ వచ్చిందా రాలేదా? కాబట్టి ఈ మూడింటిలో ఏది? చంద్రబాబు ఈజ్. చెప్పాలి. చంద్రబాబు ఈజ్ సీఎం. సీఎం నౌ చెప్పాలి. చంద్రబాబు ఈజ్ సిబిఎన్ ఈజ్ అవర్ సీఎం నౌ. సరిపోయిందా లేదా? ఇక్కడ వెబ్ ఏంటి? ఈజ్ అన్నమాట. ఈ రకంగా సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయాలి. Jansi, have you understood? Yeah, sir. Yeah. Slowly, you don't worry. Once again repeat, sir. Okay. ఇక్కడ సబ్జెక్ట్ సిబిఎన్ చంద్రబాబు నాయుడు అంటే ఎవరు? హీయే కదా. Yes, sir. యా హీ. చూడండి ఒకసారి చూడండి. ఏం లేదు, ఏం ఎక్కువ అర్థం చేసుకోవడానికి ట్రై చేయకండి. జస్ట్ క్యాజువల్గా చూడండి. హీయే కదా. హీ వచ్చినప్పుడు ఓకే, ప్రెసెంటే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటే ఇప్పుడు ప్రెసెంట్లోనేనా సీఎం? Yes, sir. యా. సో కాబట్టి నవ్వన్నాం. సో ఏం చూపిస్తుంది ఇక్కడ మనకి టేబుల్లో? ఈజనా కాదా? Yes, sir. యా. సింపుల్ గా అర్థం చేసుకోవాలండి. ప్రెసెంట్ లో హీ షీట్ లో వచ్చినప్పుడు ఎక్కడ హీ షీ ఇట్ వచ్చినప్పుడు ఈజ్ వస్తుంది అన్నమాట. ఓకే, యా. అదే ఐ యామ్ వచ్చినప్పుడు ఏమొస్తుంది? ఐ వచ్చినప్పుడు యామ్ వస్తుంది. వియుజ్ వచ్చినప్పుడు వస్తుంది R వస్తుంది. R. ఇలాగే మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, జగన్. చెప్పండి. జగన్. ఇప్పుడు జగన్ కాదు కదా. అప్పుడు ఏమన్నా మనం జగన్ అంటే ఎవరు? హీయే కదా. రైట్. పాస్ట్ లో వాస్. He was. CM in the past. Jagan was our CM in the past. Mali Jagan was our CM in the past. Jagan was our CM in the past. Chapal. Jagan was our CM in the past. Chapal. Chandrababu is our CM. Jagan was our CM. Chapal. Chandrababu is our CM. Jagan was our CM. అవర్ ఎందుకు యూజ్ చేస్తాం సార్ అక్కడ? మన యొక్క అంటే ద సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని రాయద్దు. వాళ్ళకి స్పేస్ అయిపోతుంది కాబట్టి అవర్ సీఎం అనేసి అంతే. మన సీఎం అని. ఓకే, లేకపోతే ద సీఎం అనండి. ఓకే, రైట్. సిబిఎన్ ఈజ్ ద సీఎం. జగన్ వాజ్ ద సీఎం. సో ఇక్కడ ఏంటంటే జాగ్రత్తగా ఉందండి. ఎవరవుతారో తెలియదు. ఎవరో అని మనం అనాల్సి వచ్చినప్పుడు ఏమన్నానంటే సంబడి అనాలి. ఏమన్నది? ఏమన్నది? ఫ్యూచర్ లో విల్ బి. ఇక్కడ చూడండి. చూడండి. ఐ హీ. చెప్పండి. ఐ హీ షీ ఇట్ వచ్చినప్పుడు ఏమొస్తుంది మనకి? వాస్ వస్తుంది. ఇక్కడ వి చెప్పాలి. వి ఇంకా వి వచ్చినప్పుడు వర్ వచ్చింది అన్నమాట. యా. ఇంకా అన్నిటికీ విల్ బి వస్తుంది కాబట్టి ఇంకేం రాయక్కర్లా. సంబడి విల్ బి. చెప్పండి. సంబడి విల్ బి అవర్ సీఎం. ఇన్ ద ఫ్యూచర్. ఒక్కసారి మీరు ఏం లేదండి, అంతా కూడా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అంత నోరు తిరగడం బట్టి ఉంటుంది అనమాట. ఓకే, చెప్పండి. చంద్రబాబు ఈజ్ అవర్ సీఎం. జగన్ వాజ్ అవర్ సీఎం. సంబడి విల్ బి అవర్ సీఎం. స్పీడ్ గా చెప్పండి. చంద్రబాబు ఈజ్ అవర్ సీఎం. జగన్ వాజ్ అవర్ సీఎం ఇన్ ద పాస్ట్. సంబడి విల్ బి అవర్ సీఎం. ఈవెన్ ఈజ్ అవర్ సీఎం ఇన్ ద ఫ్యూచర్. ఇంగ్లీష్ అనేటువంటిది కేవలం నోరు తిరగడం బట్టి ఉంటుంది. తెలుసా మీకు? చంద్రబాబు ఈజ్ అవర్ సీఎం, ఈజ్ అవర్ సీఎం. జగన్ వాజ్ అవర్ సీఎం. సంబడి విల్ బి అవర్ సీఎం. సో స్ట్రక్చర్స్ 1, 2, 3 ఇలా ఈ ప్రకారంగా సెంటెన్సెస్ ఫ్రేమ్ అవుతాయి అన్నమాట. ఫస్ట్ లెట్ మీ సెండ్ ద స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్. ఇక్కడ మీకు
ఈ సెంటెన్సెస్ కూడా రాద్దాం. ఏంటంటే అతడు ఇక్కడ ఉన్నాడు. వారు ఇప్పుడు వారు కాదు, ఇక్కడ అతడు 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 ఇక్కడ ఉన్నాడు. అతడు రేపు ఇప్పుడు రేపు రేపు ఇక్కడ ఇక్కడ ఉంటాడు. ఉంటాడు. ఓకే. సో ఇక్కడ ఇప్పుడు అనేటువంటిది కాస్త రేపు అని మారుతున్నప్పుడు ఉన్నాడు కాస్త ఏమైంది, ఉంటాడు అయిందనమాట. ఉంటాడు అయింది. అర్థమైందా లేదా మీకు? ఓకే, రైట్. సో ఈ టేబుల్ అంతా క్లియర్గా అర్థమైందా? ఇది నీట్గా కాపీ చేస్తారండి నోట్స్లో. ఓకే సార్. ఓకే సార్. సో స్క్రీన్ షాట్ పంపిస్తుంది. బుక్ లో మన తెలుగులో కూడా మనకి అర్థమయ్యేలా రాసుకోవచ్చు కదా సార్, యాజ్ ఇట్ ఈస్ స్ట్రక్చర్ కాకుండా. మీ ఇష్టం, మీకు ఎలా కావాల్సిందో రాయండి. కాకపోతే నేను ఇచ్చినవి మాత్రం కన్ఫర్మ్గా ఉండేలా చూసుకోండి అంతే. ఓకే, నేను ఇచ్చినవి కరెక్ట్గా ఉండేలాగా చూసుకుని మీరు ఏదైనా అర్థం కావాల్సినట్టుగా ఉంటే మీరు అలా రాసుకోండి. ఓకే, సో మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఇలా రాయొచ్చా అలా రాయొచ్చా అని డౌట్ వచ్చింది అనుకోండి, అది ఫోటో తీసి పంపండి కరెక్టేనా కాదు అని. అర్థమైందా? అలా కాదు సార్, ఇప్పుడు మీరు ఇలా స్ట్రక్చర్ యాజ్ ఇట్ ఈస్ బుక్ లో అలా దింపేయచ్చా, లేకపోతే సార్ ఇలా చెప్పారని కూడా రాసుకోవచ్చా సార్? అది మీ అండర్స్టాండింగ్ బట్టి అండి, మీకు ఎలా కావాల్సో అలా రాసుకోండి. అయితే నేను ఇచ్చేది మాత్రం మ్యాటర్ కంపల్సరీ ఉండేలా చూసుకోండి. అది ఓకే సార్. అర్థమైందా? అది ఓకే. ఓకే, రైట్. సో ఇది క్లియర్గా అర్థమైంది కదా? అయితే ఇప్పుడు చూడండి ఒకసారి, ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ అంటే ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్లో నేను జాగ్రత్తగా చెప్పేది వినండి. ఇంగ్లీష్ నేర్చుకోవడం వేరు, ఇంగ్లీష్లో ఆలోచించడం వేరు. చెప్పండి. ఇంగ్లీష్ లో ఆలోచించడం రావాలి సార్. ఇంగ్లీష్లో ఒకసారి వినండి. ఇంగ్లీష్ నేర్చుకోవడం, ఇంగ్లీష్లో ఆలోచించడం, ఇంగ్లీష్ మాట్లాడడం, మళ్ళీ మూడు స్టేజెస్. ఇంగ్లీష్ నేర్చుకోవడం, ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఆలోచించడం, ఇంగ్లీష్ లో మాట్లాడడం, ఆలోచించడం. సో ఈ 3 స్టేజెస్ని ఇప్పుడు మనం ఏంటి, ఒక స్టేజ్ కంప్లీట్ చేస్తాం అనమాట. స్టేజ్ 1 కంప్లీట్ చేస్తాం. ఏం కంప్లీట్ చేస్తాం? నేర్చుకున్నాం అంతే, ఇలా ఉంటుంది అని చెప్పి. అర్థమైందా? సో ఇప్పుడు మనం ఏంటి, ఇంగ్లీష్లో ఆలోచించడం ప్రాక్టీస్ చేయాలన్నమాట. అంతే కదా? రైట్. సో ఆలోచించడానికి సంబంధించి మీకు చాలా రకాల టెస్ట్లు ఉంటాయి, చాలా రకాల ఎక్సర్సైజెస్ ఉంటాయి. అయితే నేను ఏ టెస్ట్ ఇచ్చినా, ఏ ఎక్సర్సైజ్ ఇచ్చినా అవి మీకు ఏంటంటే ఇంగ్లీష్లో మీరు ఒక మ్యూజిక్ క్లాస్ అనుకున్న సాంగ్స్ రూపంలో లాగా నోట్కి వచ్చేయాలన్నమాట. అవన్నీ బాగా నోరు తిరగాలన్నమాట, అవన్నీ కూడా. అండర్స్టాండ్? సో నేను కొన్ని ఎగ్జాంపుల్స్తో చూపిస్తాను. అండ్ ఐ విల్ ఆల్సో టీచ్ యూ ప్రొనౌన్సియేషన్. రిమెంబర్, చాలా అడ్వాన్స్ ప్రోగ్రామ్. చెప్పాలంటే చాలా కాస్ట్లీగా, అది బయట నేర్చుకోవాలంటే చాలా కాస్ట్ అవుతుంది. అలాంటి ప్రొనౌన్సియేషన్ ప్రోగ్రామ్ కూడా మీకు ఇందులో ఇంక్లూడ్ చేస్తాను అనమాట. చాలా ఫ్లూయెంట్గా అవుతారు షూర్గా. ఓకే, రైట్. సో అవన్నీ మైండ్లో పెట్టుకుని పైకి పలకాలన్నమాట. రైట్. సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నా చూడండి ఒకసారి. మీరు ఏం చేయాలంటే, ఇది కూడా పంపిస్తున్నాను, ఈ మెటీరియల్ కూడా పంపిస్తాను. ఓకే, సో ఈ మెటీరియల్ పంపిస్తాను మీకు. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళి నోట్స్లో జాగ్రత్తగా ఇవన్నీ కూడా ఫేర్ చేసి నోట్స్లో ఫిల్ చేయండి. ఇవి ఏం చేయాలి? ఫిల్ చేయాలి. సరదాగా ట్రై చేద్దాం ఇక్కడ. ఓకే సార్. నేను చెప్పండి ఫస్ట్. ఇది ప్రెసెంటే కదా? అవునా కదా? ఈజ్ సార్, ఈజ్. హి ఈజ్ మై క్లాస్మేట్. ఈజ్ మై క్లాస్మేట్. ఒక్క నిమిషం, నేను అడిగిన వాళ్ళు చెప్పండి. ఝాన్సీ, వాట్ ఈస్ దిస్ సెకండ్ వన్?
They they are my relatives. Are. Okay. Gopal. 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 Gopal is my My friend. friend. Sharif. Next one Is is okay. Shai is my neighbor. Okay. Nagbabu, fifth one. Kumar is In Hyderabad. Hyderabad now. Yeah. Your books. చెప్పండి your books. Your books are in that room. Are correctేనా? Are you sure? They అవి కదా is Sharif, what do you say? Or is? Which one is right? is sir is on the నేను ఇలా కన్ఫ్యూజ్ చేస్తాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకే రైట్. ఝాన్సీ, వాట్ డు యు సే? ఆర్ కరెక్టా, ఈస్ కరెక్టా? Your books వర్రా ప్రెజెంట్ కదమ్మా, ప్రెజెంట్ లో అసలు వర్ రాదు కదా. ఈ మూడింటిలో your books are అమ్మాయి ఆర్ అంటున్నారండి ఝాన్సీ, మీరేమో ఈజ్ అంటున్నారు. అవునా కదా? మీరిద్దరు ఈజ్ అంటున్నారా, నాగబాబు గారు అండ్ షరీఫ్? ఆర్ కరెక్ట్ అండి. ఈజ్ ఎందుకు అవుతుందండి? ఆర్ కరెక్ట్. యువర్ బుక్స్ అంటే ప్లూరల్ చూడండి, దే కదా. అవునా కదా? దే కదా. అవునా కదా? ఏమొచ్చాను టేబుల్? వి యు చెప్పాలి. వి యు దేలు వచ్చినప్పుడు చూసారా, నేర్చుకున్నారు. ఆలోచించేటప్పుడు తప్పు వస్తుందా రావట్లేదా? వి యు దేలు వచ్చినప్పుడు ఆర్. దే అంటే ఏంటి? యువర్ బుక్స్ అంటే మనం యువర్ బుక్స్ అంటే ప్లూరల్ కదా, దే కదా. Is that clear, everyone? yes sir. Yeah. So their bags are outside. Their bags are outside. ఆరే కదా ఇక్కడ ప్లూరల్ కాబట్టి ఇక్కడ మళ్ళీ ఆరే కదా, ఇది అన్నారు. యా వెరీ గుడ్. ఓకే, ఇక్కడ ఏమన్నారు చెప్పండి. I am rich. ఉదయ్ అండ్ ప్రమీల. ఇప్పుడు ప్రమీల అంటే షీ కదా, అంటే ఏముంటది? షీ వచ్చినప్పుడు Uday and Pramila is lovers. Nagbabu garu, you are saying is. Okay. And what do you say, Sharif? What do you say? Or annar Sharif. And Zansi, what do you say? are sir. Or. So Nagbabu garu చూడండి, ఇక్కడ ఉదయ్ అండ్ ప్రమీల అంటే ఎంతమంది అండి? 2 members. 2 కదా, ఇద్దరు కదా. ఇద్దరు అన్నప్పుడు ఏమన్నారు మనం? దే. అవునా కదా? ఇద్దరు అంటే దే వచ్చినప్పుడు ఆర్ అన్నమాట. అర్థమైనా లేదా మీకు? సో ఆర్. ఓకే. వి వచ్చినప్పుడు ఏమంటారు చెప్పండి? వి వచ్చినప్పుడు ఏమొస్తుంది? we are very happy. ఇలా ఫిల్ చేయాలండి. మీరు ఇంటికి వెళ్ళి చేసి నోట్స్ లో జాగ్రత్తగా రాసుకోవాలి. ఇదంతా నోట్స్ లో కాపీ చేయాలి. చేస్తారా? సో ఫస్ట్ కాబట్టి నేను మీకు ఇలాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ముందు మీరు చేసిన రేపు ఇస్తాను మీకు డౌట్స్ క్లారిఫికేషన్. ఇవన్నీ కూడా మీరు చేసి నాకు ఫోటోలు పెట్టాలి వాట్సాప్ లో రాసి, బుక్ లో రాసేసి ఫోటో తీసి ఫోటో పెట్టాలి. ఫోటో పెడితే నేను కరెక్షన్ చేసి వెంటనే పంపించేస్తాను మీకు. అర్థమైందా? ఆ కరెక్షన్స్ చూసుకుని మీరు మళ్ళీ నీట్ గా బుక్ లో కరెక్ట్ రాసుకోవాలి. హ్యావ్ యూ అండర్స్టూడ్? అర్థమైందా లేదా మీకు? అంటే రఫ్ రాసుకోమంటారా సార్? ఓకేలా మీ ఇష్టం, రఫ్ రాసుకుని తర్వాత ఫేర్ చేసుకుని, డజంట్ మ్యాటర్, నో ప్రాబ్లం. యా, అవి అర్థమైందండి అందరికి? మెథడ్ మీరు రఫ్ లో రాసుకుని మెయిన్ బుక్ లో రాసుకుని మీ కాన్ఫిడెన్స్ అది రాసుకున్నాక నాకు ఫోటో పెట్టండి. పెట్టిన తర్వాత నేను కరెక్షన్ వాట్సాప్ లో పెట్టండి. ఫోటో గ్రూప్ లో పెట్టద్దు, పర్సనల్ గా పెట్టండి. అర్థమైందా? ఓకే సార్. పర్సనల్ గా పెడితే నేను కరెక్ట్ చేసి వెంటనే రెస్పాండ్ అవుతా.
ఓకే అప్పుడు సార్. ఆ కరెక్షన్స్ చేసుకుని మళ్ళీ నీట్గా బుక్లో కాపీ చేసుకున్నా కానీ అక్కడే నీట్గా తప్పు కొట్టుకుని కరెక్ట్ చేసుకున్నా కానీ ఏదైనా పర్వాలా మీరు ఆ, ఆ, వేరేగా రాసుకుని తర్వాత మళ్ళీ కాపీ చేసుకున్న పర్వాలా లేదా అక్కడే నీట్గా రెడ్డింగ్తో రాసుకున్నారనుకోండి, రెడ్డింగ్తో ఇంకా మీకు మిస్టేక్ ఎప్పుడు గ్లేరింగ్గా కనబడదమ్మా, ఈ తప్పు ఇంకెప్పుడు చేయకూడదు అన్నట్టు అనిపిస్తుంది అన్నమాట రెడ్డింగ్తో రాసుకుంటే. ఓకే, యా. సో ఇది మీరు చేస్తారు కదా, హీ డాష్ ఇన్ ఆస్ట్రేలియా లాస్ట్ ఇయర్, ఇదని మీరు చేయాలండి ఇవన్నీ కూడా. He was in Australia last year. ఓకే, ఇవాళ నేను చేసేస్తాను. ఓకే, మనం చేసేద్దాం. చెప్పండి, ఇక్కడే చేసేద్దాం. చెప్పండి. He He was was in in Australia last ఎక్కడ బజ్ వస్తుంది అక్కడ రాద్దాము. చెప్పండి. ఐ వచ్చినప్పుడు బజ్ వస్తుందండి, ఇంకా ఈ వచ్చినప్పుడు బజ్ వస్తుంది, టీ వచ్చినప్పుడు He వచ్చినప్పుడు was వస్తుంది. వస్తుంది. It was. వచ్చినప్పుడు was వస్తుంది. We వచ్చినప్పుడు, you వచ్చినప్పుడు, they వచ్చినప్పుడు were వస్తుంది. ఓకే, ఐ హీ షీట్ వచ్చినప్పుడు వాజ్ వస్తుంది, ఈ ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఈ వచ్చినప్పుడు ఏమొస్తుంది? Was ఇది వస్తుంది. పాస్ట్, ఇది పాస్ట్ టెన్స్ కదండి, పాస్ట్ కాబట్టి Past tense. యా we was Was కానీ in were Australia. కానీ వస్తాయి. యా They were They were. they were. they They were here 5 years ago. 5 years ago. తర్వాత He was. was my He classmate was my last classmate last year. వాజ్. ఓకే, దే వర్ కదా ఇక్కడ. ఓకే, ఇక్కడ ఏమన్నా వర్. They were. తర్వాత He was He my was. classmate He was last my year. classmate last ఈ year. అబ్బాయి ఒకనొకప్పుడు అంటే పాస్ట్ టెన్సే కదా. చెప్పండి. This boy This boy was. Was my a? neighbor. వాజేనా? This boy Was. we they వచ్చినప్పుడు వర్ కదా సార్, బాయ్ కదా సార్. బాయ్ అంటే ఎవరండి? హీయే కదా. బాయ్ దిస్ బాయ్ అంటే హీ కదా. was my neighbor. ఈయనా కదా. Yes sir. ఓకే, అందువల్ల వాజ్ వస్తుంది. Yes. వీడియో These people were good friends. దీస్ పీపుల్ were గుడ్ ఫ్రెండ్స్. friends sons. ఇక్కడ ఏమన్నది? ఐ యామ్ వర్రా ఏంటి అన్నది? ఐ యామ్ యాంగ్రీ అన్నది. I was. వజా? Yes. Yes sir. ఈ షీట్ వచ్చినప్పుడే కదా వజ్ వస్తుంది. Yes. He, Was she, it. I కూడా ఐ కూడా వస్తుంది, వి రాదు. ఈ షీట్ లో వచ్చినప్పుడు ఐ వచ్చినప్పుడు అంతే కదా. నేను కన్ఫ్యూజ్ చేస్తా, మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అర్థమైందా? నా స్టైల్ ఇది, ముందే చెప్తున్నా. నేను కరెక్ట్ గా చెప్తాను, నేనే కన్ఫ్యూజ్ చేస్తా. ఇప్పుడు రేపు టెస్ట్లు ఉంటాయి, ఆ టెస్ట్లో మిమ్మల్ని నేను కన్ఫ్యూజ్ చేసినట్టుగా ఎవరు కన్ఫ్యూజ్ చేయడు, అంత కన్ఫ్యూజ్ చేస్తా. ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటకు రావాలి మీరు. ఓకే, సో క్లియర్ గా చెప్పాం కదా, ఐ హీ షీట్ వచ్చినప్పుడు వాజ్ వస్తుంది అని చెప్పాం కదా, రైట్? యా. I was very angry with them yesterday. I was very angry with them yesterday. Manager 2 Gayatri was our manager 2 years ago. Gayatri was our manager 2 years ago. టీ కాబట్టి. ఓకే, నిన్న నేను కమల్ రూమ్ లో ఉన్నాను అంటే ఐ వచ్చింది. I was. Kamal was our college president. Was. They వచ్చినప్పుడు They were very happy then. very happy then. They were very happy then. ఓకే, ఇవి ఏంటి? ఇవి కూడా రాసేద్దాం ఆన్సర్స్. ఫస్ట్ రోజు కదా మీకు ఇవి కూడా ఆన్సర్స్ రాసేద్దాం. మళ్ళీ ఒక్కసారి చెప్పండి, ఈ స్పీడ్ చెప్పండి. He is my classmate. Okay. He is my classmate. They are my relatives. They are Gopal is my Gopal is my friend. Usha is my Usha is neighbor. my neighbor. Kumar is in Kumar is in Hyderabad Hyderabad. now. Your books Your are books in are that room. Their in the bag room. is outside. Their There bags are are outside. I am I am rich. rich. I am rich. Udayan, Pramila, Udayan, Pramila are lovers. We are very happy now. very happy now. We are. ఓకే, ఇంకా నెక్స్ట్ అన్ని విల్ బి కాబట్టి ఇంకా ప్రాబ్లం లేదు మనకి, అవునా కదా? ఫ్యూచర్ కాబట్టి విల్ బి.
విల్ బి అంతే కదా. ఎస్ సార్. రైట్, అన్నిటికీ విల్ బి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అండి, ఇది స్క్రీన్ షాట్ తీస్తానండి, ఇది స్క్రీన్ షాట్ తీసి పంపిస్తాను. నీట్గా నోట్స్లో కాపీ చేయండి ఇదంతా. ఓకే సార్. యా, సెంట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ ఏంటంటే జాగ్రత్తగా చూడండి. చూడండి, నేను మొత్తం ఇది పంపించేస్తాను, ఈ షీట్ అంతా. ఓకే, ఈ షీట్ అంతా పంపేస్తాను నేను. ఓకే, చూడండి ఒకసారి. ఇప్పుడు నేను మీకు ఇలా పంపించాను కదా. ఓకే, ఇలా చూడండి, సెట్ నెంబర్ 1 చూడండి ఒకసారి. సెట్ నెంబర్ 1 ఏంటి? అతడు హ్యాపీగా ఉన్నాడు, అవునా? నేను చూపిస్తానండి, ఒక్క నిమిషం. ఇది వీడియో నేను ఇవాళ యూట్యూబ్లో పెడతాను. ఇది మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. ఈ క్లాస్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఓకే సార్. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చూడండి, స్ట్రక్చర్ నెంబర్ 1 అన్నాను కదా. దీని స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ చెప్పాలి. సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్. యా, స్ట్రక్చర్ నెంబర్ 1 కదా ఇది. సెట్ నెంబర్ 1 అంటే 1 అని పెట్టాను అనమాట, అంతే. ఓకే, రైట్. సో ఇక్కడ ఏంటంటే అతడు హ్యాపీగా ఉన్నాడు, అతడు హ్యాపీగా ఉన్నాడు, అవునా కదా. దీన్ని ట్రాన్స్లేట్ చేయాలన్నమాట. మీకు అర్థమైందా? He is happy. He is happy now. వెరీ గుడ్, వెరీ గుడ్. He is happy now. ఇప్పుడు చూడండి, ఇది స్టేట్ లో, అవునా? ఇది స్టేటే కదా, వెబ్స్ ఆఫ్ స్టేటే కదా. స్టేట్ లో ప్రెసెంట్ అన్నమాట ఇది, అవునా కదా. స్టేట్ లో ప్రెసెంట్. ఇప్పుడు దీనికి చెప్పండి, అతడు హ్యాపీగా ఉన్నాడు. స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ యామీజా ప్లస్ ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. స్ట్రక్చర్ ప్రకారంగా చెప్పండి. అతడు స్ట్రక్చర్ లో ఏంటి? ఎస్ ఏంటి? అతడు. అతడిని ఇంగ్లీష్ లో ఏమంటాం మనం? అది. రైట్. నెక్స్ట్ ఈ వచ్చినప్పుడు ఏమొస్తుంది చెప్పాలి? ఈజ్. నెక్స్ట్ చూడండి, ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ ఏదో ఒకటి అనుకోండి, అర్థమైందా? ప్రస్తుతం మీకు చిన్న సింపుల్ లెక్క చెప్తాను. ఆబ్జెక్ట్ అంటే వస్తువు అన్నమాట. ఓకే, వ్యక్తి లేదా వస్తువు. కాంప్లిమెంట్ అంటే టైం కానీ ప్లేస్ కానీ అనుకోండి, అర్థమైందా? ఓకే, ఏదో ఒకటి దాని తర్వాత ఏమంటే అది. ఓకే, అతడు హ్యాపీగా అంటే ఏంటి? ఈజ్ హ్యాపీ. ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. సరిపోయిందా లేదా? అయిపోయిందా? ట్రాన్స్లేషన్ అయిపోయిందా లేదా మీకు? చెప్పండి. ఈజ్ హ్యాపీ.
He is తెలుగులో అనుకోండి ఒకసారి, అతడు హ్యాపీగా ఉన్నాడు. హ్యాపీగా హ్యాపీగా ఉన్నాడు. ఇంగ్లీష్ లో చెప్పండి, హీ ఈస్ హ్యాపీ. He is He is happy. happy. ఒక 2-3 ఇది హోంవర్క్ అన్నమాట మీకు ఇదంతా. ఫస్ట్ 3 కూడా ట్రాన్స్లేట్ చేసి చూపించాలి రేపు క్లాస్లో. రేపు క్లాస్లో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అన్నమాట దీని మీద. ఎల్లుండి మండే. ఓకే, ఇలా Yeah. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరి. మీరు హోంవర్క్ చేసిన తర్వాత కరెక్షన్ చేసేసి మీకు క్లాస్లో ఎక్స్ప్లెనేషన్. హోంవర్క్ చేసిన వెంటనే మీరు నాకు ఫోటో పెట్టారు. Okay, sir. అర్థమైందా మీకు? హోంవర్క్ రాసేసిన తర్వాత వెంటనే వాట్సాప్లో పర్సనల్ వాట్సాప్కి పెట్టేయండి, గ్రూప్లో పెట్టద్దు. Okay, అర్థమైందా ఫొటోస్? రైట్. సో నేను మీకు చూస్తాను, హోంవర్క్స్ చూసి పంపిస్తాను, అందులో మార్క్ చేసి పంపిస్తాను. అంటే తప్పులన్నీ రాయను, రౌండ్ చేస్తా ఎక్కడెక్కడ మిస్టేక్స్ ఉన్నాయో. అవి మైండ్లో పెట్టుకుని నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కషన్ చెప్తాను అనమాట. మొత్తం క్లాస్ ఇలా ఇప్పుడు చెప్పినట్టే చెప్తాను అనమాట మొత్తం సోమవారం క్లాస్లో. మీరు ముందు హోంవర్క్ చేయాలి, కానీ జస్ట్ శాంపుల్ కోసం చూపిస్తున్నాం మీకు. వారు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు అంటే ఎన్ని రాయాలి, ఎన్ని సెట్స్కి రాయాలని హోంవర్క్ చెప్పండి. తెలుగు సెట్స్ ఎన్ని ట్రాన్స్లేట్ చేయాలి మీరు మండేకి? 3. 1 2 3. వెరీ గుడ్. ఓకే, రైట్. అలా రాసినప్పుడు ఇలా హెడ్డింగ్ పెట్టండి, స్ట్రక్చర్ నెంబర్ రాయండి. ఓకే, సో యామిజార్ అని చెప్పి బ్రాకెట్లో ప్రెసెంట్ అని రాయండి. అలా రాసి నెంబర్ 1 అని చెప్పి రాయండి. అర్థమైందా? Okay, sir. స్క్రీన్ షాట్ పెట్టండి సార్. స్క్రీన్ షాట్ పెట్టండి. I'll do. ఓకే, సో వారు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు చెప్పండి. మర్చిపోయిన, హోంవర్క్ రాసినప్పుడు కంపల్సరీ తెలుగు రాసి క్రింద ఇంగ్లీష్ రాయండి. Okay, sir. అర్థమైందా? ఇలా రాయండి మీరు. అంటే నేను రాసినట్టు పక్కన రాసిన పర్లా, లేదంటే హీ ఈజ్ హ్యాపీ అని రాసిన పర్లా. అర్థమైందా మీకు? మీరు నోట్స్లో రాసినప్పుడు ఇలా రాస్తే మీకు అర్థమవుతుంది అనమాట, తెలుగు ఎలా ఉందో ఇంగ్లీష్ ఎలా ఉందో అనేది. అర్థమైందా? అండ్ ఇంకొకటి విషయం చెప్తున్నాను, ఇప్పుడు ఇక్కడ కొత్త పదాలు ఉంటాయి అనమాట. ఇప్పుడు చూడండి, పక్కింటి అమ్మాయి, లేదా నీ వెనుక ఉన్నాడు, కబోర్డ్లో ఉంది, ఇలా డౌట్స్ వస్తుంటాయి అనమాట. నేను ఏంటంటే ఇంగ్లీష్లో వెర్బ్తో మొదలుపెట్టా, వెర్బ్ని సిస్టమాటిక్గా చెప్పుకుంటూ వస్తాను అనమాట. మిగతావి ప్రిపోజిషన్స్ అని, యాడ్జెక్టివ్స్ అని, యాడ్వర్బ్స్ అని, మీకు తెలుగు టెక్నికల్ టర్మ్స్ వాడట్లేదు నేను. బట్ మిగతావన్నీ కూడా ఆటోమేటిక్గా ఇలా ట్రాన్స్లేట్ చేసేటప్పుడే వచ్చేటట్టుగా చేస్తాను అనమాట మీకు. అయితే అవి కూడా చెప్తాను మళ్ళీ చివరిలో. ఈ వెర్బ్స్ బాగా నేర్చేసుకున్నాక అవి చెప్తాను అనమాట మీకు. అప్పటికి ఇవన్నీ వచ్చేస్తుంటాయి అనమాట. అర్థమైందా లేదా మీకు? యా. సో ఇప్పుడు చూడండి, వారు అంటే ఏమనాలి? దే ఆర్ They are in Hyderabad. Hyderabad no. ఇప్పుడు అంటే నౌ. యా. ఆమె నా పక్కింటి అమ్మాయి. అంటే నా పక్కన మై నైబర్. ఇది చాలు, మీకు అర్థమైంది కదా? ఇలా ట్రాన్స్లేట్ చేసుకుంటూ రావాలి మీకు. ఓకే, Yes, sir. so I'm just giving you the screenshot. So I have sent you 6 structures, right? 6 structures పంపించాను కదా, right? So అందులో 3 రాయాలన్నమాట. And Monday I'm going to teach you 3 more structures. Okay, sir. Yeah. So you have to translate the first 3 structures by Monday, and as and when you complete, just send me the photo on my WhatsApp. Okay, right. I'll be correcting and I'll be reverting immediately. Okay. Now coming to the story part. ఇవాళ స్టోరీ కాదు, వేరే మోడల్ చెప్తాను చూడండి. మనం ఏంటంటే దీన్ని ఏమంటామంటే, మీరు విన మోనోలాగ్ అంటాం అనమాట. ఏమంటాం మనం?
monologue. మోనోలాగ్ అంటే ఏంటి? మనం అంటే స్పీచ్ అనమాట, బుల్లి స్పీచ్ అనమాట మోనోలాగ్ అంటే. అర్థమైందా? సో మోనోలాగ్ అంటే ఏంటంటే, నేను ఇవాళ ఏం చెప్తానంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క టాపిక్ ఇస్తాను అనమాట. ఆ టాపిక్ మీద మీరు ఒక 1 minute వరకు మాట్లాడాలి. అర్థమైందా? ఓకే. నిన్న మొన్న స్టోరీస్ చెప్పాము. ఓకే. సో ఇవాళ ఏంటంటే మోనోలాగ్ చేస్తున్నాను అనమాట. ఎవరు వెళ్ళిపోయారు? ఎవరు వెళ్ళిపోయారు? ఓకే. ఎవరు వెళ్ళిపోయారా? సో ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, ఐ గివ్ ద టాపిక్ టు షరీఫ్. ఓకే. ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ద టాపిక్. ఓకే. సో మై ఫేవరెట్ ప్లేస్, మీ టాపిక్ ఏంటంటే మై ఫేవరెట్ ప్లేస్. ఓకే. సో you have to talk about what the place is. Okay. And how to get there. How to get there. Okay. Then you have to talk about okay, I'll put you, what is the place. Yeah, how to get there. And what are the things to see there. Okay. And when did you visit that place? What's the budget if one wants to visit that place? Okay. Yeah, these kind of things. Okay. Sharif, will you start? Yeah, okay. The Taj Mahal is a favorite place for me. We have to get there in trains or any buses or aeroplanes together. Okay. We are to see beauty of Taj Mahal and their gardens and mosques. Those are things to see there. I did not visit that place, but in maybe future I will be there to visit there. Okay. How do you plan to go there? But I don't plan anyway. But in future maybe I will plan. Okay. Okay. Right. So how much could be the budget if one wants to visit that place from our location, Andhra Pradesh? Maybe around 20,000 budget if Yeah, if that's correct. That's yeah. correct. And what are the nearby places you would like to visit? In Hyderabad, like No, nearby places. If suppose in you Taj want, Mahal, yeah, near Taj Mahal. in Agra, Delhi, Yeah, Agra, Delhi, Jaipur. Jaipur, yeah, Yeah, Rajasthan. Jaipur is five hours journey from Delhi, right? Yeah. Okay. Okay. Hope that you will visit it soon. Okay. Yes. Right. Yeah. Good work. Okay. Jansi, would you like to talk about the same topic? ఈ టాపిక్ మీద మాట్లాడతారా? సార్ మాట్లాడతాం. Yeah. But not the same place, okay? You have to change the place. Okay, sir. My favorite place is Tanuku. Okay. My family members also living there Tanuku. Live in Tanuku. Okay. And I want to see Tanuku in many things.
best relieving in my place. And Sundays or Saturdays, I'm going to Tanku, and I see many uh, things around in my location. Okay. Um, and I am every Saturday and Sunday I visit Tanku. Okay. Tanku is my best place, and no budget, but bike, going to bike, Going on uh, by bike. Okay. nearby places, um, exhibition also, Yeah. exhibition, Okay. um, park, NTR park, Yeah. movie centers, Yes. food centers, Yes. Yes. many things. I'm loving Tanuku very much. My I favorite love place. Tanku. Yeah. నేను నేర్పిస్తాను ఇవన్నీ కరెక్ట్ గా మాట్లాడడం. ఓకే. I love Tanuku. My favorite place. Superb. Very well done. Very well done. And I'm glad that you have talked about Tanku. Even my favorite place is Tanku. Yes, sir. And okay, good. Very good. Very nice. Nagbab garu. My favorite place is Singapore. Okay. Before I was going there. I went there. Okay. I was there. Yeah. Now I am Tanuku. Okay. In place Bhimavaram. Bhimavaram. Okay. So, what would you like to talk about? Would you like to talk about Singapore or Bhimavaram or Tanuku? Yeah, Singapore is a shipyard, navy ships and Okay. beaches. Beaches are there in Singapore. How are the beaches there? Beaches and flowers, grounds, stadiums. Okay. Yeah, I like. The Bhimavaram is a multiplex and cinema hall, the restaurants. Okay. I think the multiplex name is Geeta Multiplex, right? Geeta Multiplex. Okay. Geeta Multiplex. Yeah. Sometime going. I go Many there places temples, Maulamma temple. Okay. Yeah. Actually, Maulama temple is within Bhimavaram or outside at the outskirts? Bhimavaram Right. center. Yeah, it's in the center. Bus stand near. Okay, it is near the bus stand. Okay. Near the bus stand. All right. So when did you visit Bhimavaram for the last time? Sunday is going. Yeah, you went Sunday there will go. last Sunday, or tomorrow you'll go there? Last Sunday. Last Sunday you went there. Okay. Yeah. Now is Tanuku. Okay, now you're at Tanuku. Okay, cool. Yeah. Tanuku is going the movie. So suppose one wants to visit Singapore, how much budget one needs to expend? Budget going. Yeah, to go to Singapore. Go to Singapore. Suppose I want to visit Singapore and be there for about 3 or 4 days. Yeah. How much money do I need? 70,000. 70,000. Visit. How much is the fare for the ticket fare for the flight? Flight. Flight Is how much? 15,000. 15,000. Okay. Yeah, To stay 15, there, okay. half and half, Approximately per day, it costs about 10,000, right? For hotel. Yeah. Yeah, you have to spend about 4,000-5,000 and food for about 2,000 and all. Local transport. Yeah. Got it. Okay, cool. The dollar is Indian rupee 60 rupees. Okay. 55, 60 rupees. All right. Okay. So what are the places to visit in Singapore? Any places are there? Many places there. Beach and the fish aquarium. Okay. Navy ship also visit. Okay, Nagbab garu, have you seen this fish aquarium exhibition in Tanuku near DMart? We have that, right? Before 3 days before I going. You went there, right? I went there, you have to say. Tanuku DMart near. Yeah, near DMart. Okay, good. And you saw the fish aquarium in Singapore, right? The famous one? Yeah. Singapore is famous. Yeah, what's the difference between these two?
Yes, so many different. 70% different. So was it There is bigger? Is it bigger there in is a live. Singapore? There is a live. Where is Singapore it is a live. live? Okay, and Yeah. what is it? At Tanuku? There is a standing there. That come to pieces. In Singapore. Dolphins. Okay. Dolphin. Put the ball. Mouth here. Okay. Yeah. There is no glass kind of partition there in Singapore. Okay. What? Any glass partition would be there? Yeah, glass also have. The live also have there. Okay. Cool. Yeah. Yeah. Thank you so much. And everyone, I'm very happy that you have spoken very well today. Right? Okay. Yeah. Thank you. Yeah. See you tomorrow. Yeah. And how did you feel this new exercise? What's the Nice. difference between the experience of telling the story and speaking like this? Super, sir. Okay. Very good, sir. Yeah. Thank you so Very much. good. Yeah. Tomorrow. Speaking. We'll leave the stories, but we'll have to do different kinds of exercises. Okay. Group discussions, story narrations, speeches, presentations. Okay. Yeah. Thank you so much. See you on Thanks. Monday. Okay. Thank you. Thank Bye. you, sir. Okay, bye. Bye.